నమస్తే, నేను చందు. వెల్కమ్ టు రెయిన్బో మీడియా. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో గురు పూజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఈ వేడుకల్లో భాగంగా మేడిపల్లి మండల పరిధిలో వివిధ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న 9 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ త్రిలేశ్వరరావు, బోడుప్పల్ కార్పొరేషన్ కమిషనర్ శైలజ, మండల విద్యాశాఖాధికారి శ్రీనివాస్ రెడ్డి, వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు అవార్డు గ్రహీతలను అభినందించారు. విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పి వారిని భావి భారత నిర్మాతలుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులు సమాజానికి ఎంతో అవసరమని, ప్రతి ఉపాధ్యాయుడు అంకిత భావంతో పనిచేసి విద్యార్థులను తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా వక్తలు సూచించారు. మేడిపల్లి మండలంలో 2025 సంవత్సరానికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి హై స్కూల్ స్థాయిలో 3 ఉపాధ్యాయులను, ప్రాథమిక స్థాయిలో 4 ఉపాధ్యాయులను, మండల ఐఆర్పి కోఆర్డినేటర్ను కూడా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మరి ఇద్దరు కమిషనర్ల ఆధ్వర్యంలో, ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో మండలంలోని అందరూ ఉపాధ్యాయుల సమక్షంలో ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. ఇదే స్ఫూర్తితో మా ఉపాధ్యాయులు పనిచేసి మండలంలో అనుకున్న ఎల్ఓస్ ప్రకారం లక్ష్యాలను సాధిస్తారని ఆకాంక్షిస్తూ మరి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విచ్చేసిన ఉపాధ్యాయులకు మరియు మీడియా మిత్రులకు మరియు ఉపాధ్యాయ బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం
విజయవంతం చేసినందుకు మండల ఉపాధ్యాయ సమన్వయ సమితికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నా తోటి ప్రధాన ఉపాధ్యాయులు సత్యప్రసాద్ గారికి మరియు రవికుమార్ గారికి మరి పూర్తి సహకారం అందించినందుకు వీరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమం విజయవంతం చేసినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈ రోజున మేడిపల్లి మండల విద్యాశాఖ తరఫున ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఎంఈఓ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇద్దరు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు బోడుప్పల్ మరియు మేడిపల్లి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ మరియు ఈ ప్రాంత బిఎంసి పిఎంసి కమిషనర్లు మరియు ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో అద్భుతంగా ఎంతో ఉత్సాహంగా జరిగినటువంటి ఈ ఉపాధ్యాయ దినోత్సవంలో సన్మానం పొందడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యంగా ఉపాధ్యాయులంటే దశా నిర్దేశకులు మరియు మార్గనిర్దేశకులు. ఇలాంటి మార్గనిర్దేశకులకు సంవత్సరానికి ఒకసారి చేసేటువంటి ఈ చిరు సన్మానం ఒక గమ్యాన్ని మరియు బాధ్యతని పెంచేదిగా ఉంటుంది. ప్రతి ఉపాధ్యాయుడు సన్మానం పొందగానే విఘ్నీకృతమైనటువంటి ఉత్సాహం మరియు బాధ్యతాయుతంగా పనిచేయడానికి ఇదొక సదవకాశంగా మేము వాడుకుంటాము. ఇలాంటి అవకాశాన్ని మళ్ళీ ప్రతి ఒక్కరూ అనుభూతి చెందాల్సిందిగా ఈ సభా వేదిక తరఫున కోరుకుంటున్నాం. ఇలాంటి సన్మానాలు మరీ జరుపుకోవాలని కోరుకుంటూ ఒక చిన్న పాటలు పాడతారు. ఓ గురుదేవా నిన్ను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే. ఓ గురుదేవా నిన్ను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే. విద్యా బుద్ధులు చెప్పి బాట చూపిన బడి గుడిలో వెలసిన ఓ దేవదేవుడా. ఓ గురుదేవా నిన్ను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే. మేడిపల్లి మండలం నుంచి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పురస్కారాలు పొందడం అనేది ఇంకా బాధ్యతను పెంచి ఉపాధ్యాయ వృత్తిలో ఇంకా ఎక్కువ ఉత్సాహంగా పనిచేయడానికి తోడ్పడతాయని అనుకుంటున్నాను. ఇలాంటి సన్మానాలు ప్రతి ఉపాధ్యాయులకు అందినప్పుడు వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఇంకా బాధ్యత పెంచుకొని ఎక్కువగా కృషి చేస్తారని కోరుకుంటున్నాను. వేదికను అందంగా తీర్చిదిద్దడానికి వేదిక పైన ఉన్న పెద్దలకి మరియు నా ముందున్న ఉపాధ్యాయులకు మరియు నాతోటి అవార్డు గ్రహీతలందరికీ కూడా శుభాభివందనలు, నమస్మాంజలి. నేడు ఈ మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక అయినందుకు చాలా సంతోషంగా మరియు గర్వంగా కూడా ఉంది. మరియు నా పైన బాధ్యతలు ఇంకా అదనంగా పెరిగాయని అనుకుంటూ మళ్ళీ ఇంకా చాలా చురుగ్గా పనిచేస్తానని సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. విద్యార్థుల శ్రేయస్సే నా లక్ష్యం మరియు అందరికీ విద్యార్థుల భవిష్యత్తుకి నేను కృషి చేస్తానని మాటిస్తూ సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజనా సుజనో భవంతు, సదా విద్యార్థుల శ్రేయస్సుకై తోడ్పడుతూ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ మీ మంజుల. అందుకున్న వాళ్ళకి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు అరుణాదేవి. నేను ఈ మేడిపల్లి మండల్ బబితా సెంటర్ అని మేడిపల్లిలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉంటారు, అంటే నడవలేని పిల్లలు 21 రకాల వికలాంగ పిల్లలకు నేను ఒక బబితా సెంటర్ను మేడిపల్లి మండలం కేంద్రంగా తీసుకొని ఎంపీహెచ్ఎస్ చెంగిచెర్లలో బబితా సెంటర్ని నడుపుతున్నాము. అక్కడ 21 రకాల వికలాంగ విద్యార్థులు వస్తారు. ఇప్పుడు 15 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకి నేను అంటే స్పీచ్ లేని వాళ్ళకు స్పీచ్, నడవలేని వాళ్ళకు స్పీచ్ థెరపీ, మాటలు రాని వాళ్ళకు స్పీచ్ థెరపీ, నడవలేని వాళ్ళకు ఫిజియోథెరపీ అటువంటి సేవలు అందిస్తూ వాళ్ళకు లైఫ్ స్కిల్స్, వాళ్ళ సంఘంలో ఒక మంచి ఒక మానవులాగా అంటే సంఘజీవిలాగా జీవించడానికి వాళ్ళకి నేను ఎంతో కృషి చెయ్యాలని ఈ వృత్తిలోకి వచ్చాను. అంటే నార్మల్ టీచర్లు ఎవరైనా అది చేయగలుగుతారు, కానీ స్పెషల్గా వాళ్ళను చేయడం అంటే చాలా కష్టం. దానికి ఓపిక